పల్లా మగాడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ కార్యకర్త చేతిలో ఓటమి ఖాయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పల్లా ఇప్పటికే 3 పార్టీలు మారారు. పల్లా శ్రీనుకు సత్తా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని తెలుగు శక్తి సవాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగు శక్తి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మరి గత 4 రోజులుగా తెలుగు శక్తి పల్లా శ్రీనివాస్ పైన మేము ఆరోపణలు చేస్తున్నాం, వాస్తవమైన ఆరోపణలు చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి కల్పితలు లేవని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలకి మీ బివి రామ్ మనవి చేసుకుంటున్నారు. మరి నిన్న ఏదో మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన అనుచరుల చేత మళ్ళీ ఇంకో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు. ఇది బివి రామ్ వైసీపీ కోవట్టని. మరి చంద్రబాబు నాయుడు గారు మరి గత 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం పైన తెలుగు శక్తి దండయాత్ర చేసిన తప్ప ఏనాడు మేము వైసీపీకి భయపడలే. మరి ఈరోజు అతను వైసీపీ కోవట్ అంటంలో మరి ఆయన స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు. మరి ఈరోజు నా గురించి తప్పుగా నేను మాట్లాడిన మాటలు అన్నీ 100% వాస్తవాలే తప్ప కల్పితం చేయట్లేదు. ఈరోజు మీకు నాకు గ్యాప్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు తాపత్రయపడ్డారు తప్ప వాస్తవాలు మీ జోలికి రావట్లేదు. దాని నేను ఒకటే చెప్తున్నాను రాష్ట్రులందరికీ, ఈ మనిషి తెలుగుదేశం పార్టీలో ఉండి 2009లో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి వైశాఖ ఎంపీగా పోటీ చేశారు. నాడు ఓడిపోయాడు, చిత్తుగా ఓడిపోయాడు. మరి 2019లో మరి ఇతను పోటీ చేసినప్పుడు నిజంగా ఇతని మీద అంత అభిమానం క్రేజు ఉంటే మరి గెలవాలి కదండి. మరి ఎందుకు జగన్ గాలిలోనే గెలవాలి కదండి. మరి మంత్రి అచ్చెన్నాయుడు గారు అక్కడ ఆ జిల్లాలో జగన్ గాలి మీద గెలిచారు. మరి గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు. మరి వీళ్ళెందుకు ఓడిపోయారు? ప్రజల్లో అంత అభిమానం ఉంటే ఏదో మాయమాటలు చెప్పి కాలం గడిపుకొచ్చారు. అలా తెలుగు శక్తి ఎప్పుడు మేము చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆ చంద్రబాబు అభిమానిగా నేను జగన్ పై యుద్ధం చేశాను తప్ప ఏనాడు నేను ఎవరికి తలంచలే. మరి నేను ఒకటే కోరుతున్నాను, పల్లా శ్రీనివాస్ నిజంగా మగాడమైతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవగలవా అని నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం కార్యకర్త చేతిలో ఓడిపోవడం తథ్యం. ఒక కార్యకర్త చేతిలో ఓడిపోయి నువ్వు ఈరోజు నా గురించి మాట్లాడుతున్నావంటే నీ అంచుల చేత దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది. అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏనాడైనా గాంభీరంగా స్టేట్మెంట్ చెప్పిన దాఖలు ఈ 10 నెలలు కనపడ్డాయి అడుగుతున్నాను. కనపడలే. ఈరోజు నువ్వు నేను చెప్పిన దానికి నాకు నువ్వు రిప్లై ఇవ్వలేక ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోయావు. 4 రోజుల నుంచి నీ పైన నేను ఆరోపణ చేస్తుంటే అందువల్ల ఒకటి చెప్తున్నాను, నీకు నిజంగా దమ్ముంటే రేపు ఆదివారం నాడు బహిరంగ చర్చకి రాగలవా? రేపు ఆదివారం నేను సిద్ధం, విశాఖపట్నంలో ఉంటాను. టైము ప్లేస్ నువ్వు చెప్పు, తేలిపోతుంది. ప్రజలు కూడా చూస్తారు. ఎందుకు నువ్వు ఇంతగా డ్రామాలు ఆడాల్సిన పని లేదు. ఈవేళ ప్రజల్ని మోసం చేస్తున్నావు, గాజువాక ప్రజల్ని మోసం చేస్తున్నావు, అందరినీ మోసం చేస్తున్నావు. ఈరోజు పల్లా శ్రీనివాస్ ఈవేళ ఆయన చేసిన అక్రమాలు అంతా ఆయన తగ్గవు. నేను పల్లా శ్రీనివాస్పై వ్యక్తిగతంగా వెళ్ళలేదు. ఆయన నన్ను అనుచిత వ్యాఖ్యలు చేసి నన్ను నా అవమానం గురి చేస్తే ఆక్రోషంతో బాధతో నేను వచ్చాను తప్ప చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్దామంటే ఆయన పిఏలు పిఎస్లు నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టారు. ఇంకా చంద్రబాబుకి ఎలా తెలుస్తుంది ఈయన చేస్తున్న అకృత చేష్టలు? ఇవి తెలియజేయడం కోసమే బివి రామ్ తాపత్రయపడ్డాయి తప్ప ఇంకోటి కాదు. మరి అలాంటప్పుడు ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారు నేను ఒకటే చెప్తున్నాను, రేపు ఆదివారం నాడు విశాఖపట్నంలో బివి రామ్ ఉంటాడు. నీకు దమ్ముంటే టైము ప్లేసు చెప్పు, చూసుకుందాం. కానీ నువ్వు చెప్పలేవు, చెప్పు. అలా నీ కాల్ కోసం బివి రామ్ వెయిట్ చేస్తున్నాడు. దాన్ని దయచేసి ప్రజల్ని తప్పుదో పట్టించమాక. ఏదో నీకేదో 93,000 నీ సొంతంగా వచ్చేసి అనుకోక అక్కడ గాజువాకలో వైసీపీ క్యాండిడేట్ కోడిగూడ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పైన వ్యతిరేకత ప్రజలు ఆయన సహించలేదు, ఆయన అభ్యర్థిగా ఒప్పుకోలేదు. కాబట్టి నీకు ఆ మెజార్టీ వచ్చింది. దట్టు చంద్రబాబు నాయుడు గారు వేవ్ ఆయన చూసి వేశారు తప్ప వైసీపీ సింపథైజర్స్ కూడా టీడీపీకి వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశం చేశారు తప్ప నీ కోసం వేయలేదు. ఆ ఓట్లు చంద్రబాబు కోసం పడ్డాయి, అవేవో నీకే పడ్డాయని చెప్పి నువ్వు భ్రమలో ఉండి ఏదో గాజువాక్ అంతా నాకు స్టేట్ ఫస్ట్ ఇచ్చేసారు అనుకుంటున్నావు. నిజంగా నీకు అదే అయితే
నువ్వు రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేసి నువ్వు మగాడు నిరూపించుకోగలవు అని చెప్పి తెలుగు శక్తి సూటిగా పల్లా శ్రీనివాస్ని ప్రశ్నిస్తుంది. ఇకపై ప్రసాద శ్రీనివాస్ నీకు దమ్ముంటే ఆయన రాజీనామా చేసి పోటీ చేసి అప్పుడు నువ్వు ప్రెస్ నోట్లు ఇచ్చుకుంటావు ఏమిచ్చుకుంటావు. నువ్వు ప్రెస్ నోట్లు ఇచ్చుకున్నా సరే నీ మ్యాటర్లు ఏ పేపర్ పట్టలేదు. అందువల్ల దయచేసి ఇలాంటి చవకబార మేళాలు మాటలు ప్రెస్ నోట్లు మానుకొని మగాడైతే నీ పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి పోటీ చేయమను, రేపు ఆదివారం నాతో చర్చకి సిద్ధం చేయమని చెప్పి తెలుగు శక్తి సవాల్ ఇస్తుంది. ఇదే రామ్ ఇచ్చి సవాల్ పల్లా శ్రీనివాస్. జై హింద్.